మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. మీరు చాలా వీడియో చెప్తా ఉంటారు, మల్టీ అసెట్ అలొకేషన్ అని కూడా. సరే, మల్టీ అసెట్ అలొకేషన్ అంటే ఏంటి? బేసికల్గా మనం సింగిల్ అసెట్ తీసుకున్నాం అనుకోండి, అది టూ మచ్ వల్టెడ్కి గురైంది అనుకోండి, పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అచ్చం రియల్ ఎస్టేట్లో పెట్టినా, అచ్చం గోల్డ్లో పెట్టినా, అచ్చం స్టాక్స్లో పెట్టినా, ప్రతి అసెట్కి ఒక సైక్లికల్ నేచర్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు బాగా డబ్బు వస్తుంది, కొన్నిసార్లు బాగా పోతుంటుంది అనమాట. వాటిని నువ్వు తగ్గించుకోవాలి, రిస్క్ తగ్గించుకోవాలి, బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి అంటే మనం మల్టిపుల్ అసెట్లో పెట్టుకోవడం బెటర్ అనమాట. ఇవేంటంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉండి వల్టెట్ని అడ్డుకుంటాయి అనమాట, పెయిన్ తగ్గిస్తాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈక్విటీ ఉందనుకోండి, ఇండియాలో ఈక్విటీ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఈక్విటీ కావచ్చు, లేదా ఈక్విటీ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఏదైనా కావచ్చు. మొత్తానికైతే అవన్నీ ఈక్విటీని. ఇంకా ఇప్పుడు ఈక్విటీ అంటే ఏంటంటే ఒరిజినల్గా వెల్త్ క్రియేట్ చేయాలంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇన్కమ్ రావాలంటే ఎక్కువ మొత్తం ఈక్విటీని, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అది బిజినెస్ ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు రిలయన్స్ ఒకప్పుడు అది ఎంత అంటే 1000 కోట్ల కంపెనీ, ఇవాళ 18 లక్షల కోట్ల కంపెనీ. అంటే ఆంథ్రోపిక్ 5 years బ్యాక్ అసలు కంపెనీ లేదు, ఇప్పుడు ఎంత 1.5 trillion కంపెనీగా మారింది. అంటే ఈ కంపెనీస్ అన్నీ స్టార్టప్ నుంచి ఇలా పెరుగుతా పోతున్నాయి కదా. అందుకని ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయాలంటే మన కంపెనీలో వాటాదారులకు కలవటమే. దాని ద్వారా ఏంటంటే మనకి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది మోర్ రిస్క్, మోర్ రివార్డు. అందుకని ఏ పోర్ట్ఫోలియో అయినా సరే కోర్గా ఏ ఉంటుంది అంటే ఈక్విటీ ఉంటుంది. అది ఏ ఈక్విటీ అని కావచ్చు. అదే ఇంటర్నేషనల్ ఈక్విటీ అనుకోండి, రిస్క్ డైవర్సిఫై అవుతుంది. యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ ప్లేస్లో ఈ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోతాయి. బట్ అదే వేరే కంట్రీలో కూడా పెట్టారనుకోండి, ఆ దేశంలో యుద్ధాలు ఏం జరగట్లేదు కదా, అది బాగానే ఉంది కదా, నీకు డబ్బులు ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈక్విటీలో కనుక డైవర్సిఫై చేస్తే లోకల్ స్పెసిఫిక్ ఈవెంట్స్ ఏదైనా ఉంటే మనం ఎస్కేప్ అవ్వచ్చు. మొత్తానికైతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కోర్ పోర్ట్ఫోలియో మనీ ఎక్కువ రావాలంటే ఈక్విటీకి ఎక్కువ కేటాయించుకోవాలి. రెండోది డెట్ ఫండ్స్, అండ్ షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు. మనం ఈ డెట్ ఫండ్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, ఇదేంటంటే నీకు క్యాష్ ఫ్లో కోసం మనకు వస్తుంది. నాకు ఎవ్రీ మంత్ క్యాష్ ఫ్లో కావాలి, ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం యూటిలిటీ ఫీజ్ అన్ని కట్టాలి కదా, నాకు నిరంతరం కావాలి కదా డబ్బు. సో ఇది ఉండటం వల్ల ఏంటంటే నీకు లిక్విడిటీ ఉంటుంది అండ్ స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది అనమాట. వాలటిలిటీ, ఈక్విటీ మార్కెట్లో వచ్చే వాలటిలిటీ మనం అడ్డుకోవచ్చు. సపోజ్ ఈరోజు చూసాము, వరల్డ్ వైడ్ మార్కెట్ కొలాప్స్ అవుతున్నాయి, బీభత్సంగా పడుతున్నాయి. ఏది ఈక్విటీ పడుతుంది, అమెరికా పడింది, కొరియన్ పడింది, జపాన్ పడింది, ఇండియా పడింది, అన్ని పడ్డాయి ఈరోజు. బిట్ కాయిన్స్ అన్నీ పడుతున్నాయి, గోల్డ్ కూడా మొత్తం పడుతుంది, సిల్వర్ కూడా మొత్తం పడుతుంది, అండ్ కరెన్సీ కూడా డ్రాప్ అవుతుంది ఈరోజు. అంటే అన్ని రకాల అసెట్స్ ఈరోజు కరెక్షన్ గ్రోత్ ఉన్నాయి కదా. మరి ఇలాంటి టైంలో ఎన్విరాన్మెంట్ ఎక్కువ రోజులు ఉందనుకోండి, మనిషి ఎలా సస్టైన్ అవ్వాలి? రెంట్లు కట్టాలి కదా, మళ్ళీ స్కూల్ ఫీజులు అయినా ఉంటాయి కదా, కాలేజీ ఎన్ని ఉంటాయి, సర్వే అవ్వాలి కదా. అందుకని మీకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఈక్విటీ ఉన్నా సరే షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం, పోర్ట్ఫోలియో స్టెబిలైజేషన్ కోసం, లిక్విడిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు కట్టుకోవడం కోసం ఖచ్చితంగా మీరు ఎంతకంత డెట్ ఫండ్స్లో కూడా పెట్టుకోవాలన్నమాట. షార్ట్ టర్మ్ అయితే మనీ మార్కెట్స్ అంటారు, 1 year లోపు మీరు పెట్టే వాటిని మనీ మార్కెట్స్ అంటారు. మోర్ దెన్ 1 year అయితే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ డ్యూరేషన్ డెట్స్లో పెట్టుకోవచ్చు. మొత్తానికైతే ఈక్విటీ మార్కెట్ నుంచి వాలటిలిటీని తగ్గించుకోవాలన్నా, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నా ఎంతో కొంత ఎమర్జెన్సీ నీడ్స్ కోసం లేదా లిక్విడిటీ ఇంప్రూవ్మెంట్ కోసం మనం డెట్ ఫండ్స్లో పెట్టుకోవాలి. 1 year లోపు ఇంట్లో ఫంక్షన్ ఉంది, 6 నెలల లోపు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, మనం ఆ టైం దాకా ఉండలేము ఈక్విటీలో పెట్టి, ఎందుకంటే ఆ టైం కల్లా మార్కెట్ కొలాప్స్ అయిపోతే ఇంట్లో ప్రాబ్లం ఉంది కదా అనమాట. అంటే థర్డ్ వన్ వచ్చి గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ అదర్ కమాడిటీస్ అనమాట. ఇవి రియల్ అసెట్స్, ఇవి రియల్ అసెట్స్. గవర్నమెంట్ ప్రింట్ కొట్టలేదు వీటిని. ఇంకా కరెన్సీ అంతే ఇప్పుడు కాంటే ప్రింట్ కొడతా ఉంటుంది. కరెన్సీ ప్రింట్ ఎక్కువ కొద్దీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ఇన్ఫ్లేషన్ బాగా పెరిగినప్పుడు కాకపోతే హెడ్జింగ్ అంటే రియల్ అసెట్స్ అనమాట. అందుకని ఇన్ఫ్లేషన్ సొసైటీ ఎక్కువైన కొద్దీ గోల్డ్, సిల్వర్ మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని ఇవి రియల్ అసెట్స్ అండ్ దీని ద్వారా మనం ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనమాట. దీనికి స్టోరేజ్ వాల్యూ కొలాప్స్ అవ్వవు, ఇవి ఎప్పటికీ ఉంటాయి అనమాట. అందుకని పూర్వీకుల దగ్గర నుంచి ఎప్పుడు దాకా లేదు, ఏది తీసినా సరే మెటల్స్. లంక బెందలు అంటే ఏంటిది? గోల్డ్, సిల్వర్, ఇవే కరెన్సీలు కావాలి. అందుకని వీటి వాల్యూ ఎప్పుడు స్టోరేజ్ అయి ఉంటాయి అనమాట, ఇవి అయిపోవు అనమాట. ఇంకా అందుకని లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ కావాలన్నా, రిస్క్ని డైవర్సిఫై చేయాలన్నా, ఈక్విటీలో ఉన్న వాలటిలిటీ అడ్డుకోవాలన్నా అండ్ గోల్డ్ ఇదా బెస్ట్ వన్ అనమాట. దీన్ని కూడా మనం కావాలంటే కోర్ పోర్ట్ఫోలియో ఉంచుకోవచ్చు లాంగ్ టర్మ్కి. మొత్తానికి మీకు ఏదైనా క్రైసిస్ వచ్చిందనుకోండి, ఇమీడియట్గా గోల్డ్ పెట్టేసేసుకుని అమౌంట్ తెచ్చుకోవచ్చు అనమాట, లిక్విడ్ క్యాష్ ఉంచుకోవచ్చు, దాని పనికి వస్తుంది. అంటే మీరు గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ ఏది తీసుకున్నా సరే మీరు డైరెక్ట్గా మీరు గోల్డ్ కొంటున్నట్లు లెక్క అనమాట. లిక్విడిటీ అర్జెంట్ కావాలంటే ఈ బాగుంటుంది ఫిజికల్తో పోల్చుకుంటే. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇవేంటంటే ఈల్డ్ నీకు జనరేట్ చేస్తారనమాట. మీకు ఏ ఇయర్కి ఆ ఇయర్. ఇప్పుడు రీట్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు కానీ అనుకోండి, రెంటల్ ఇన్కమ్లో 90% సంవత్సరం షేర్ చేసుకోవాలా.
కాబట్టి ఇప్పుడు టోల్ గేట్స్ నుంచి వచ్చే డబ్బులు మనం షేర్ చేసుకుంటాం, కమర్షియల్ రెంట్లు వచ్చిందని షేర్ చేసుకుంటాం, 90% ఇన్కమ్ మొత్తం షేర్ చేసుకుంటాం కాబట్టి కన్సిస్టెన్సీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది నాకు. అండ్ అచ్చం డెట్ ఫండ్స్తో పోల్చుకుంటే ఇది బెటర్ అన్నమాట కాదుతో. అందుకని ఇమీడియట్లీ నీడ్స్ కోసం అయితే డెట్ ఆడుకోవచ్చు. నాకు కన్సిస్టెన్సీగా ఇన్కమ్ కావాలి, కొంచెం మంచి కావాలి, అప్పుడు రీట్స్ ఇవి బాగుంటాయి అనమాట. అందుకని స్టేబుల్ క్యాష్ ఫ్లో కావాలి, ఎవ్రీ మంత్లా కావాలనుకుంటే అండ్ ఇవి బాగుంటాయి. రెంటల్ ఈల్డ్లా కావాలంటే ఇవి బాగుంటాయి. ఈక్విటీ డల్ అయినా సరే ఇది డల్ అవ్వ, ఇది నిరంతరిస్తూ ఉంటాయి కాబట్టి ఇవి బాగుంటాయి. అలాగే ఆర్బిట్రేషన్ ఫండ్స్ కానీ, లేకపోతే గోల్డ్ సిల్వర్ ఆర్బిట్రేషన్ కానీ, లేకపోతే హెడ్జింగ్ కానీ ఇవి చేసామనుకోండి, ఒక అసెట్ ఏదైనా పడిపోతున్నప్పుడు ఇవి అడ్డుకుంటూ ఉంటాయి అనమాట. వాటిని ఎంతకంత ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంటాయి. అందుకని డిఫరెంట్ అసెట్స్ డిఫరెంట్ పర్పస్ అయ్యి, అందుకని మీరు దేనికి ఎంతెంత తలకెట్టిస్తున్నారు అన్న దాన్ని పెట్టేసేసి మీకు రిస్క్ డైవర్సిఫై అవుతుంది. అందుకని మల్టీ అసెట్లో పెట్టినంత మాత్రం రిస్కే మారదు, రిస్క్ డైవర్సిఫై అవుతుంది, తగ్గుతుంది, వచ్చే ఇన్కమ్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. మీకు నాలెడ్జ్ కనుకుంటే మీరే ఓన్గా అన్ని అసెట్లు మేనేజ్ చేసుకోండి. నాలెడ్జ్ లేదనుకోండి, ఒకటే తీసుకుందాం అనుకుంటే ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు డిసైడ్ చేస్తారు దేంట్లో ఎంతెంత పెట్టాలా, దేంట్లో ఎంతెంత ఎలా పెట్టాలి, ఎప్పుడు వాడు బుక్ చేయాలనేది. మొత్తానికైతే మీకు డబ్బులు ఎక్కువ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈక్విటీని, బట్ వాలటిలిటీ ఎక్కువ. ఆ వాలటిలిటీని రెగ్యులేట్ చేయడం కోసం, బ్యాలెన్స్ చేయడం కోసం ఈ మిగతా అసెట్లు పెట్టాల్సి ఉంటుంది. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.